హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు రాజ్య కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో గుంటూరు ఫేమస్ మిల్ మేకర్ ఎగ్ మసాలా చేశానండి. సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఒక 2 ఆనియన్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ అంత వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. అలానే మిల్ మేకర్ని ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇది ట్రై చేయండి తప్పకుండా. అలానే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచితేనే ఈ మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత అలానే ఇందులోకి గుడ్లు తీసుకొని 2 లేదా 3 గుడ్లని ఉడకబెట్టుకొని సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇందులోకి కలుపుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత ఈ ఎగ్స్ని మనం ఇలా సన్నగా కట్ చేసుకొని 2 లేదా 3 ఎగ్స్ని వేసుకోవాలి. వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ గుంటూరు ఫేమస్ అండి ఈ మిల్ మేకర్ ఎగ్ మసాలా అనేది. చాలామంది తింటారు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా ఏవైనా కొంచెం స్పైసీగా తినాలి అంటే ఇలా చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అలానే బఠానీని మనం మసాలా లాగా చేసుకొని అంటే చాట్ లాగా తయారు చేసుకొని మనం ఈ బఠానీ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. అలానే కొంచెం పసుపు వేయాలి, 1/2 టేబుల్ స్పూను. అలానే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా ఈ మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలి అంటే స్పైసీగా ఇలా చేసుకొని తినండి. సూపర్ ఎమ్మీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా బోండాలు బజ్జీలు కాకుండా ఇలా ఒకసారి మిల్ మేకర్ ఎగ్ మసాలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్గా చాలా ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్